ఈ బోయింగ్ అహ్మదాబాద్ నుండి బయలుదేరిన బోయింగ్ విమాన ప్రమాదం అనేది ఎంతోమందికి విషాదాన్ని మిగిలిచిందండి. ఇది చాలా దారుణము. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఈ ప్రమాదంలో మరణించారు. అయితే ఆ టాటా వాళ్ళు ఈ బోయింగ్ విమానాలు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో కొంత పరిహారంగా చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఈమె ఏమని ఏడుస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళు నేనే 2 కోట్లు ఇస్తా, మా నాన్నని తీసుకొచ్చి ఇవ్వగలరా మీరు మా నాన్న ప్రాణాలను తెచ్చి ఇవ్వగలరా అని ఆమె డబ్బులు ఇవ్వగలుగుతారు. నేను కూడా ఆ డబ్బులు మీకు ఇస్తా, మీరు మా నాన్నగారి ప్రాణాన్ని మాకు తెచ్చిస్తారా అని రోధిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పరిహారం కొంతమందికి ఉపయోగకరమే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సంపాదించే మణిపూర్ నుంచి ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయే సంపాదిస్తుంది. ఆ అమ్మాయి ఏరోప్లేన్ క్రాష్లో చనిపోయింది. ఇప్పుడు అటువంటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ డబ్బు ఉన్న వాళ్ళకి ప్రాణాలు ఇవ్వగలరా? ప్రాణాలు పోతే డబ్బులు ఇవ్వగలుగుతారు కానీ ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరు. తీరని లోటు మిగిలించింది చాలామందికి. మరి ఇది ఒక్కొక్కసారి మనకు అదృష్టం కలిగింది అనుకుంటాము. ఇది అదృష్టము అని సంతోషపడే వరకే కాలనాగై కాటేసి ప్రమాదం కూడా ఉంటుంది అని ఇప్పుడు తెలుస్తుంది. ఈ అమ్మాయి చూసిండ్రా, నగనట ఈమె పేరు. ఈమె ఈ ఏరోప్లేన్లోనే ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. అయితే అసలు ఈమె ఎయిర్ హోస్టెస్గా రావాలని కూడా ఎన్నడూ కోరుకోలేదట. వాళ్ళ స్నేహితులు కొంతమంది ఈ ఎయిర్ హోస్టెస్ దానికోసం ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే ఈమె కూడా సరదాగా నేను కూడా వస్తా అని వెళ్ళిందట వాళ్ళతో పాటు. ఎలాగో అంత దూరం వెళ్ళింది కదా అని ఈమె కూడా అందులో ఇంటర్వ్యూలో పాల్గొంటే ఈమె సెలెక్ట్ అయింది అనుకోకుండా. అయితే వాళ్ళందరూ ఏమన్నారు, సంతోషపడ్డారు. అరే నువ్వు సెలెక్ట్ అయినావు కదా అని. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తే వాళ్ళ నాన్నగారు కూడా అన్నారు, మంచి ఉద్యోగం కదమ్మా, మంచిదే, ఇబ్బంది లేదు, జాయిన్ అవ్వు, ఇవాళ రేపు ఉద్యోగం రావడం అనేది సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఆమె అనుకోకుండా అంది వచ్చిన అదృష్టం అనుకొని ఈ ఉద్యోగంలో జాయిన్ అయింది. ఈమె జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయిందట, అంతే. అయితే ఈరోజు అహ్మదాబాద్ నుండి వెళ్ళేటప్పుడు కూడా లండన్ వెళ్తుంది కాబట్టి ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారితో చెప్పిందట, నేను ఇప్పుడు మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే నేను లండన్కి వెళ్తూ ఉన్నాను కాబట్టి 2-3 రోజుల వరకు నేను మీకు మాట్లాడలేకపోతాను, నేను ఇకపై మాట్లాడలేకపోతాను అన్నదట ఆమె. అది తలుచుకొని పాపం వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్కళ్ళు ఎంతమంది అండి, దాదాపు 270 మంది వరకు అని చెప్తున్నారు. ఇంకా అక్కడ రియల్గా ఎంతమందో తెలియదు, కానీ అందరికీ విషాదం మిగిలించింది కదా. ఒక్కొక్క కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు. అందరూ ఏరోప్లేన్లో వెళ్తున్నారు అనగానే అందరూ ధనవంతులు అయ్యే ఉండరు. ఒక్కొక్కటి చిన్న పిల్లలు 2 years పిల్లలు ఉండవచ్చు, ముసలి వాళ్ళు ఉండవచ్చు, ఆ ఇంట్లో సంపాదించే ఒక వ్యక్తి ఉండవచ్చు, అందులో వాళ్ళకు ఆధారం లేకుండా అయిపోవచ్చు. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక అన్న, ఒక చెల్లి, ఎవరైనా అయి ఉండవచ్చు కదా. వాళ్ళందరికీ తీరని లోటును మరి అనుకోకుండా ఇంకా పాపము చదువుకునే అబ్బాయిలు కూడా ఎంతోమంది చనిపోయారండి. నిజంగా ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత బాధాకరం అంటే, ఈ జీవితానికి విలువ చనిపోయినప్పుడే తెలుస్తుంది. ప్రాణం విలువ అంటారు. అందుకే మనకు ఈ ప్రాణాలు, దేవుడిచ్చిన ఈ ప్రాణాలను కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని అన్నీ మనము ఇష్టమున్నట్టు చేసి దీన్ని రోగపూరితం చేసుకోకుండా మనము చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. మన తల్లిదండ్రులకు సేవ చేయాలి. మన మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకు అండగా నిలవాలి అంటే మనము ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి శరీరాన్ని కాపాడుకోవాలి. మరి అందుకని వీటి గురించి ఆలోచించాలి. అందరూ కూడా చెడు అలవాటు చేసుకొని ప్రాణహాని చేసుకోవద్దు. అనుకోకుండా ఇటువంటి జరిగి ప్రాణాలు పోతే ఏం చేయలేకపోతున్నాం.
కానీ కావాలని మన అలవాట్ల వల్ల మన ప్రాణానికి ముప్పు తెచ్చుకోవడం అనేది ఇంకా భయంకరం కదండి. కాబట్టి అందరూ ప్రాణం విలువ తెలుసుకోవాలి ఇప్పుడైనా అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీకేమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.